Hi friends, welcome back to my channel Learning English with Vishwa. In this video, we are going to tell how to read newspaper. Yes friends, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని ఎలా చదవబోతున్నామో చూపిస్తున్నాము. అంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని ఎలా చదివితే మన సెంటెన్స్ మేకింగ్ అనేది మనకి ఎలా వస్తుంది, అలాగే మనం మన స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఓకే గైస్, without wasting our time, let's get started. So first of all, so always tell that headlines are in either in present tense or past tense, means past simple or present simple. Okay na? So దాంట్లోనే ఉంటాయి చూడండి. లార్డ్ మేడ్ మీ రివీల్ లడ్డూస్ ఫ్యాక్ట్స్. సో ఇక్కడ కాజిటివ్ అనేది వాడారు, మేక్ కాజిటివ్ వర్బ్స్ని వాడారు. లార్డ్ మేడ్ మీ రివీల్ లడ్డూస్ ఫ్యాక్ట్. నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. లార్డ్ అంటే వెంకటేశ్వర స్వామి. సో ఆయన్ని ఫోర్స్ఫుల్గా రివీల్ చేశారు, అంటే మేడ్ మీ రివీల్ లడ్డూస్ ఫ్యాక్ట్. ఇక్కడ చూడండి. సో విజయవాడ సెప్టెంబర్ 21. ద చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు disclosed on Saturday that Lord Venkateshwara made him reveal the facts regarding the తిరుపతి లడ్డు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సో వాట్ the reporter what he was trying to explain us. సో ఆయన ఏం చెప్పాలనుకున్నారో ఫస్ట్ అర్థం చేసుకుందాం. చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు డిస్క్లోజ్డ్ అంటే బహిర్గతం చేశారు. ఆయన ఒక బహిర్గతం చేశారు. ఎప్పుడు? ఆన్ సాటర్డే. దాట్ ఇక్కడ ఆయన ఏం చెప్పారంటే, ఆయన ఏం చెప్పారో ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ కాకుండా ఇండైరెక్ట్ స్పీచ్ అనేది వాడారు. హీ డిస్క్లోజ్డ్, Chief Minister Nara Chandrababu Naidu disclosed on Saturday that Lord Venkateshwara made him reveal the facts. ఆయన్ని మేడ్ హిమ్ అంటే కాజిటివ్ వాడారు, ఫోర్స్డ్ హిమ్ రివీల్ ద ఫ్యాక్ట్స్. రివీల్ చేసేలాగా ఆ ఫ్యాక్ట్స్ని ఆయన ఫోర్స్ చేశారు. ఎవరు? లార్డ్ వెంకటేశ్వర ఆయన్ని. రివీల్ ద ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ ద తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డుకి సంబంధించిన ఫ్యాక్ట్స్ని రివీల్ చేసేలాగా చేశారు. ఇది ఆయన చెప్పింది. ఆయన ఏం చెప్పారో ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పారు. ఓకేనా? తర్వాత మేడ్ హిమ్ రివీల్, ఇది ఏంటిది? ఇది ఒక కాజిటివ్ వాడారు. రివీల్ ద ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ ద తిరుపతి లడ్డు. సో రిగార్డింగ్ అనేది ఏంటిది? లార్డ్ వెంకటేశ్వర made him reveal the facts, reveal the facts regarding the తిరుపతి లడ్డు కదా. ఇక్కడ రిగార్డింగ్ ఎందుకు వచ్చింది? రిగార్డింగ్ అంటే ఏంటి? ఓకేనా? అదే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఏమీ లేదు ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. లార్డ్ వెంకటేశ్వర మేడ్ హిమ్ రివీల్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ ది తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డు గురించి రిగార్డింగ్. సో దాని అర్థం అదే, అబౌట్ ఆర్ రిగార్డింగ్ ఆర్ ప్రిపోజిషన్స్. So those prepositions interchangeably works in the sentences. ఇంటర్చేంజ్గా వర్క్ అవుతూ ఉంటుంది. బట్ అబౌట్ ఈజ్ స్పోకెన్లో నడుస్తుంది. రిగార్డింగ్ అనేది ఫార్మల్. ఓకేనా? ఫార్మల్లో నడుస్తుంది. న్యూస్ పేపర్ అంటే రిటర్న్లో బాగా నడుస్తుంది రిగార్డింగ్ అనేది. అర్థమైందిగా? దానికి అర్థం ఒకటి, అంటే దాని గురించి తెలిసేలాగా ఆయన్ని చేశారు అని అర్థం. ఓకేనా? చూడండి. ఆల్మైటీ డస్ ఎవ్రీథింగ్. ఆల్మైటీ అంటే ఏంటి? ఆల్మైటీ ఈజ్ నథింగ్ బట్ గాడ్, దేవుడు, సృష్టికర్త డస్ ఎవ్రీథింగ్. ఆయనే ప్రతిదీ
ఆయనే కదా ప్రతిదీ. వీఆర్ ఓన్లీ నామినల్స్, మనమందరం నామమాత్రం మాత్రమే అంటాం కదా. దేవుడే మొత్తం, మనమందరం నామమాత్రం మాత్రమే అని అర్థం. వీఆర్ ఓన్లీ నామినల్. ఓకేనా. హీ రిమార్క్డ్, ఆయన చెప్పారు అని అర్థం వస్తుంది. డిక్లేరింగ్ దాట్ హిస్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు ప్రిజర్వింగ్ ద శాంటిటీ ఆఫ్ టెంపుల్స్ అండ్ సెంటిమెంట్స్ ఆఫ్ డివోటీస్. ఆల్మైటీ డస్ ఎవ్రీథింగ్, వీఆర్ ఓన్లీ నామినల్స్. అంటే మనం మాత్రం నామమాత్రం మాత్రమే అని ఆయన చెప్పారు. డిక్లేరింగ్ దాట్ అంటే ఆయన చెప్తూ, డిక్లేర్ చేస్తూ, దాట్ హిస్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. సో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్తుంది, యూనో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. టు ప్రిజర్వింగ్ ద శాంటిటీ, ప్రిజర్వింగ్ అంటే భద్రపరచడం. ప్రిజర్వింగ్ ద శాంటిటీ ఆఫ్ టెంపుల్స్ అంటే పవిత్రత, టెంపుల్స్ యొక్క పవిత్రత. అండ్ సెంటిమెంట్స్ ఆఫ్ డివోటీస్ అంటే భక్తుల యొక్క సెంటిమెంట్స్, టెంపుల్స్ యొక్క పవిత్రతను భద్రపరచడానికి హిస్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్, చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది అని అర్థం. ఓకేనా. దీని మొత్తం మీనింగ్ ఇది. బట్ ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే డిక్లేరింగ్ దాట్ ఏంటిది. ఇది డిక్లేరింగ్ దాట్ హిస్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అంటే డిక్లేర్ చేస్తూ, దాట్ హిస్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు ప్రిజర్వింగ్. ఈ ప్రిజర్వింగ్ ఏంటిది ఇక్కడ? సో ఇదే కదా, ఇదేమైనా 2+∞యా లేకపోతే ఏంటిది? ఇది 2+∞ కాదు. ఇక్కడ టు ప్రిజర్వింగ్ అనేది ఇది కూడా ప్రిపోజిషన్ లాగా వర్క్ అవుతుంది. ఓకేనా గైస్. హియర్ ఇట్ ఫంక్షన్స్ యాజ్ అ ప్రిపోజిషన్. టు ఈజ్ ఫంక్షన్స్ హియర్ యాజ్ ఎ ప్రిపోజిషన్. ఇట్ ఈస్ నాట్ ఎ 2+∞. 2+∞ ఉంటే మనకి ఇక్కడ ఐఎన్జీ వచ్చేది కాదు కదా. ఇది ప్రిజర్వింగ్ అనేది ఏంటి? ఒక నౌన్ ఇది. ఓకేనా. జిరెండ్ ఇది జిరెండ్ అయిపోయింది. ప్రిజర్వింగ్ అనేది జిరెండ్ చేశారు. ప్రిజర్వింగ్ ద శాంటిటీ ఆఫ్ టెంపుల్స్ అంటే భద్రపరచడం. ఓకేనా. సో చేస్తూ ఉన్నారు, ఆన్గోయింగ్ యాక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు జిరెండ్ అనేది యూజ్ చేశారు. లేదంటే 2+∞ యూజ్ చేసేవాళ్ళు పర్పస్ కోసం యూజ్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎంత బాగా వాళ్ళు యూజ్ చేశారో చూడండి. సో చూడండి గైస్, ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు ప్రిజర్వింగ్ ద శాంటిటీ ఆఫ్ టెంపుల్స్. వాళ్ళు ఆన్గోయింగ్ యాక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు జిరెండ్ యూజ్ చేశారు. లేకపోతే అసలు రిపోర్టర్ ఇప్పుడు చూడండి రిపోర్టర్ ఎంత బాగా యూజ్ చేశారంటే, సో ఇక్కడే మనకు అర్థమవుతుంది ఇంగ్లీష్ అనే గొప్పతనం ఏంటో ఇక్కడే అర్థమవుతుంది. ఇంగ్లీష్ అనేది ఎలా నేర్చుకోవాలో ఇక్కడే అర్థమవుతుంది. ఇంగ్లీష్ అనేది ఎలా మాట్లాడాలో ఇక్కడే అర్థమవుతుంది. ఏదో మాట్లాడినంత మాత్రం ఇట్ సౌండ్స్ లైక్ ఇంగ్లీష్ బట్ ఇట్ ఇస్ నాట్ ఇంగ్లీష్. యూనో కొన్ని సౌండ్ చేస్తాయి బట్ అది నా ఇంగ్లీష్ కాదు. ఇక్కడ చూడండి మీకు ఇక్కడే తెలిసిపోతుంది గ్రామర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది. గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ రాదు. ఏదో గ్రామర్ లేకుండానే ఇంగ్లీష్ నేర్పిస్తాను అనేది అది ఒట్టి అవాస్తవం నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇన్ ద ఎండ్ యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. సో ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ అవుట్ ఇన్ ఇంగ్లీష్, that time you have to make sentences. So when you want to make the sentences, then what do you need? You need the clarity, you need the knowledge of English grammar. So that's why guys నేను చెప్తున్నాను చూడండి, గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ నేర్పిస్తాననేది అవాస్తవం. ఓకేనా. ఇక్కడ 2 తర్వాత ఈ ప్రిజర్వింగ్ అనేది ఇక్కడ వాళ్ళు ఏంటంటే, ఓకేనా గైస్, వాళ్ళు 2+∞ కూడా యూజ్ చేయొచ్చు కానీ యూజ్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఆన్గోయింగ్ యాక్షన్ ఉంది కాబట్టి జిరెండ్ యూజ్ చేశారు వాళ్ళు. ఓకేనా. సో చూడండి, we are discussing how to proceed in this matter. వాళ్ళు డిస్కస్ చేస్తున్నారంట హౌ టు ప్రొసీడ్ దిస్ మ్యాటర్, ఈ విషయంని ఎలా ప్రొసీడ్ అవ్వాలని ముందుకు. చూడండి, we will consult జీర్ స్వామి అండ్ కంచి పీఠాధిపతి we will consult జీర్ స్వామి కంచి పీఠాధిపతి and Sanatana Dharma scholars in this regard. So the CM revealed while interacting with the media.
అట్ తెలుగుదేశం సెంట్రల్ ఆఫీస్. సో ఇదంతా ఎవరు చెప్పారు? ద సీఎం రివీల్డ్. ఎప్పుడు? వైల్ ఇంటరాక్టింగ్ విత్ ద మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఇదంతా చెప్పారు అట్ తెలుగుదేశం సెంట్రల్ ఆఫీస్ దగ్గర. ఓకేనా గైస్, అర్థమవుతుందా? నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా గైస్, ఇంకా ఇప్పుడు మీరు కనుక మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే, దోస్ హూ ఆర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫర్ ద ఫస్ట్ టైం, జస్ట్ డూ సబ్స్క్రైబ్ అండ్ గివ్ అ లైక్ టు అవర్ వీడియోస్. ఓకేనా గైస్, అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ చేయండి, అలాగే ఫాలో చేయండి వీడియోస్ అనేది, కామెంట్ చేయండి. సో ఓకేనా గైస్, సపోర్ట్ చేయండి. సో లైక్స్ ఇవ్వండి గైస్. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే మేము అన్ని వీడియోస్ చేస్తాము, మీకు అంత నాలెడ్జ్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాము. ఓకేనా, మీరు వాచ్ చేసి లైక్ ఇవ్వకపోయినట్లయితే మేము తప్పకుండా మీకు నచ్చలేదని అది ఆ టాపిక్ కానీ సో ఆ సిరీస్ కానీ మేము ఆపేస్తాము. ఓకేనా గైస్, సో ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు సే యూ ఫర్ ద లాస్ట్ ఫ్యూ సెకండ్స్. నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ఇందాక నుంచి మీకు అర్థమయ్యి ఉండాలని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ గివ్ అ లైక్ టు మై వీడియోస్. ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా, చూసింగానే లైక్ చేయండి వీడియోని, అది మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా గైస్, అలాగే వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసి వదిలేయడం కాదు, వీడియోస్ చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, మేము పెట్టే కంటెంట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియోస్ చూడండి, లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో మళ్ళీ చెప్తున్నాను, ఐ రిపీట్, those who are watching our videos for the first time, please do subscribe and like చేయండి, సపోర్ట్ చేయండి.